ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అలర్ట్ జారీ చేశారు. కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్ నగర్, సబర్మతి నగర్ వాసులను అప్రమత్తం చేశారు అధికారులు. వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఫోన్ లైన్ లో ఉన్నారు రవి. స్వాతి, ఈ వారం వ్యవధిలో సిటీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాటర్ కానీ లేకపోతే ఎగువ నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా హుస్సేన్ సాగర్ కు వచ్చి చేరింది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ కు ఉన్నటువంటి పూర్తి స్థాయి నీటి మట్టాన్ని కూడా దాటింది. హుస్సేన్ సాగర్ నుంచి గేట్స్ ను ఓపెన్ చేసి కింది వైపు దిగువ ప్రాంతానికి వాటర్ కూడా వదులుతున్నారు అధికారులు. దీంతో లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లేక్ కింది వైపు ఉన్నటువంటి కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్ నగర్, సబర్మతి నగర్లను ఇప్పటికే అలర్ట్ చేశారు. అయితే కింది వైపు వాటర్ వెళ్తున్నటువంటి క్రమంలో చాలా చోట్ల కాలువల ద్వారా అదేవిధంగా నాలాల ద్వారా ఈ వాటర్ అంతా వెళ్తుంటుంది. కానీ ఇప్పటికే నాలాలు చాలా మటుకు కబ్జాలు గురయ్యాయి, కొన్ని చోట్ల ఆక్రమణలకు గురైపోయి కొన్ని నిర్మాణాలు కూడా వెలిసాయి. దాంతో వాటర్ డైవర్షన్ మాదిరిగా వెళ్తూ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస గృహాలను కూడా ముంచెత్తుతోంది. సో ఇప్పటికే హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం కూడా చేరుకుంది. వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఈ రోజు రాత్రి కానీ లేకపోతే అర్ధరాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. దీనికి తోడు ఎగువ నుంచి ఇంకా ఫ్లోటింగ్ హుస్సేన్ సాగర్ వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి దాటిపోయింది. ఎగువ నుంచి ఇంకా వరద నీరు వచ్చి చేరుతుంది. దీనికి తోడు భారీ వర్షాలు కూడా ఉంటున్నాయని చెప్పడంతో మరికొన్ని గేట్స్ కూడా తూమ్ను ఓపెన్ చేసి కింది వైపుకు వాటర్ వదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. ఇన్ కేసు వాళ్ళందరూ కనుక మూవ్ అవ్వకపోయి ఒకవేళ నిర్లక్ష్యంగా అక్కడే ఉండిపోయినా కూడా అధికారులు వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం అటు కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్ నగర్, సబర్మతి నగర్ అని చెప్తున్నా. ఇన్ కేసు ఈ వాటర్ ఫ్లో కనుక ఎక్కువైపోతే ఇది ఇంకా ఏ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ 4 ప్రాంతాలతో పాటు అక్కడక్కడ నాలాలు ఆక్రమణలకు గురైతే నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి ఇన్ కేసు ఆ వాటర్ వెళ్లకుండా డైవర్షన్స్ లో భాగంగా ఇంకెక్కడైనా మిగతా ప్రాంతాలను కూడా ముంచెత్తుతుందా అనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వాటర్ బోర్డు అధికారులు కూడా సమీక్షిస్తున్నారు. మిగతా ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలు ఏమన్నా కూడా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు అధికారులే దగ్గరుండి తరలించే అవకాశం ఉంది. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అలర్ట్ జారీ చేశారు. కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్ నగర్, సబర్మతి నగర్ వాసులను అప్రమత్తం చేశారు అధికారులు. వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.